మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఏం చెప్తారండి? తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రం ఈరోజు రావడానికి ప్రధానమైన కారణం కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారి అసామాన్యమైన త్యాగం, అదేవిధంగా లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితం, అదేవిధంగా చాలా చాలా కారణాల వల్ల తెలంగాణ వచ్చిందండి. ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా అద్భుతంగా ఒక పండుగలా జరుపుకోవాల్సిన సన్నివేశం. పల్లెటూరు సాక్షిగా సీఎం అంటున్నారు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తా, దొరగోడను బద్దలు కొట్టినా, కంచెలు తెంచినా అంటాడు. రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళల కొంగు బంగారాన్ని దోచుకున్నాడు, దోపిడీ చేసిండు. రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తూనే ఉన్నాడు, రాబోయే రోజుల్లో ఇంకెక్కువ దోపిడీ చేస్తాడు. ఘోరంగా పట్టపగలే 1 కోటి మంది మహిళలను మోసం చేసిన మోసగాడు రేవంత్ రెడ్డి. అంటే తులంబంగారు లాంటివి రాలేదని మీరు అంటున్నారా? అదొక్కటే కాదండి, మహిళలకు ఏమి ఇచ్చిండు ఆయన? అమ్మాయిలకు విద్యార్థి భరోసా ఎక్కడున్నది? 4,000 రూపాయల పింఛన్ ఎక్కడున్నది? 2,500 రూపాయల భృతి ఎక్కడున్నది? నిరుద్యోగ భృతి ఎక్కడున్నది? ఒక ఫ్రీ బస్సు ఆర్టీసీలో పెడితే అయిపోయిందా? మిగతా అమ్మాయిలకు రావాల్సిన తులం బంగారం ఎక్కడున్నది? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎక్కడున్నది? అదేవిధంగా విద్యార్థి భరోసా కింద మహిళలకు రావాల్సినవి ఎక్కడున్నది? అదేవిధంగా ఇంకా రకరకాల స్కీములు ఏవైతే మహిళల కోసం చేసినా అవన్నీ ఎక్కడున్నాయి? మహిళలను ఘోరంగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాకా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా జరగని పరిస్థితి. ఆయన ఢిల్లీ వెళ్తున్నారు, వస్తున్నారు, కరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తలేరేమో, రాహుల్ గాంధీ ఇస్తలేరేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించిన పరిస్థితి. యంత్రాంగం ఏం చెప్తారు సార్? ఏం చెప్తాం, కేసీఆర్ గారు ఆ రోజు నెత్తి నోరు కొట్టుకొని అలా చెప్పడం జరిగింది, అయ్యా బాబు, ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మకండి, ఈ జాతీయ పార్టీ అనే బీజేపీని నమ్మకండి, వీళ్ళ వల్ల మనకి ఏమాత్రం కూడా లాభం జరగదు, మన ప్రయోజనాలను వాళ్ళు ఢిల్లీకి తాకట్టు పెట్టే పార్టీలే ఈ జాతీయ పార్టీలు, అందుకొరకే తెలంగాణ రాష్ట్ర సమితిని ఆదరించండి ఈసారి కూడా అని చెప్తే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించలేదు, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి ఆదరించలేదు. అందువల్ల ఇవాళ తెలంగాణ ప్రజలకు తీరని నష్టం జరుగుతున్నది. నా 24 సంవత్సరాల పోరాటం ద్వారా వచ్చిన తెలంగాణ ఇవాళ పక్కన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ, అక్కడ ఆంధ్రలో టీడీపీ, ఇక్కడ కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. అందుకొరకు ఇప్పుడైనా తెలంగాణ ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించాలి. తెలంగాణ ప్రజల భవిష్యత్తును రక్షించే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి. కొత్తగా తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం దిశగా వెళ్తే అవకాశం ఉందంటే కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారండి? బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో కూడా విలీనం కాదు 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 అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. తెలంగాణ ప్రయోజనాలే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యం. తెలంగాణను భారతదేశంలో రోల్ మోడల్గా చేసి రేపు భారత రాజకీయాలను శాసించాలనుకున్న పార్టీ ఈ దొంగ జాతీయ పార్టీలతో జాయిన్ అవుతారంటే ఇంపాసిబుల్. మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు, ఈటల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ ఒక ఫామ్ హౌస్ లో ముగ్గురు కలిశారు, మాట్లాడుకున్నారు, రేపు జరగబోయే విచారణ ఎట్లా ఎదుర్కోవాలి ఏంటి అని దాని మీద. ఆయన తాగిన మత్తులో మాట్లాడుతున్నట్టుగా ఉన్నది, ఎన్ని పెగ్గులు తాగినా నాకు తెలియదు, అందుకొరకే అది దిగినట్టుగా లేదు, అందుకొరకే ఇట్లా ఏమంటారు ఇష్టం ఇచ్చిన మాటలు మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఏసీబీ ఈ ఫార్ములా రేస్ లో కేటీఆర్ కూడా ఏసీబీ విచారణ ఎదుర్కోవాలని చెప్పేసి నోటీసులు ఇచ్చింది, రేపేమో కాళేశ్వరంలో నోటీసులు. ఏంటండి బీఆర్ఎస్ కి ఉక్కిరి బిక్కిరిగా చేసే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుందా? ఉక్కిరి బిక్కిరి అవుతున్నది రేవంత్ రెడ్డి. అందుకొరకే ఈయన నిఘా సంస్థల మీద పడ్డాడు, పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి ఇష్టం వచ్చినట్టు నోటీసులు ఇప్పిస్తూ ఉన్నాడు. పీసీ ఘోష్ కమిషన్లు, నిజంగా కమిషన్లు తీసుకుంటూ రోజు మీరు చూసిండ్రా సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో బిల్లులు పాస్ కావాలంటే 13% నుంచి 15% కమిషన్ ఇవ్వండి అని మొబైల్ నెంబర్ పెట్టి మరీ అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది